అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేనైతే బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓల్డ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మన ఛానల్‌లో నైట్ నుంచి నెక్స్ట్ ఆఫ్టర్‌నూన్ వరకు వ్లాగ్ అనేది ఉంటుంది. అలాగే ఒక విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఓల్డ్ వ్లాగ్స్ అనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో వస్తుంది చూడండి. ఇది నైట్ అండి. నైటు 7:30 ఆ టైంకి ఇంకా ఫుడ్ అనేది చేశారమ్మ, నేను కాదు. ఫుడ్ అంటే ఏం లేదు, పులిహోర చేసుకున్నామన్నమాట. తినాలనిపించింది. ఎందుకంటే చిన్నప్పుడు నా చిన్నతనంలో అయితే ఎక్కడ ఫంక్షన్స్‌కెళ్ళినా పులిహోర ఎక్కువ తినేదాన్ని. ఇప్పుడంటే బిర్యానీలు ఎక్కడ చూసినా బిర్యానీ చేస్తున్నారు కానీ, అప్పట్లోనైతే ఎక్కువ పులిహోర అంటే నాకు చాలా చాలా ఇష్టం. బిర్యానీ తర్వాత నెక్స్ట్ తినొచ్చేసేది ఇది. తర్వాత ముద్దపప్పు ఒకటి, టమాటా పప్పు చాలా బాగున్నాయి. చాలా చాలా ఇష్టం. ఇప్పుడు టైం వచ్చేసి 8:00 అవుతుంది. గలా పులిహోర ఒక్కటే కదా! కొంతమంది ఇంకా బంగాళదుంప కర్రీ కూడా చేసుకుంటారు. మేమైతే డైరెక్ట్‌గా పులిహోర ఒక్కటే చేసుకున్నాము. ఇది వచ్చేసి నిమ్మకాయ పులిహోర అండి. ఇప్పుడు చింతపండు పులిహోర కొంతమందికి నచ్చుతది గానీ, నిమ్మకాయ పులిహోర అంటే నాకు చాలా చాలా ఇష్టం. మా అన్నయ్యకి అలా ఇష్టం, నాకు ఇలా ఇష్టం అనమాట. ఇప్పుడైతే తను కూడా తింటున్నారు. చాలా బాగుంది. అమ్మాయి చాలా చాలా బాగా చేశారు. సింపుల్‌గా త్వరగా చేసుకోవాలంటే పులిహోర రైస్ ఉంటే చాలు. పులిహోర త్వరగా అయిపోతుంది. చాలా బాగుంది. ఇక్కడైతే నేను ఫుడ్ పెట్టేసుకున్నాను. అన్నయ్యకి కూడా పిలిచాను. తను ఏదో ఫోన్ ఏదో మాట్లాడుతున్నట్టున్నారు. నేను తినేస్తున్నాను. పులిహోర అంటే నాకు చాలా ఇష్టమండి. చాలా ఎక్కువగా తింటాను. ఇప్పుడు తిన్నా సరే మళ్ళీ మార్నింగ్ గూడా ఉంచుకుంటానమాట. నాకు అంత ఇష్టం పులిహోర అంటే. ఇప్పుడు ఏదైనా కర్రీస్ చేసినా సరే లాస్ట్‌లో ఒక కర్రీ దించేసే ఒక 5 మినిట్స్ ముందు నేను నిమ్మకాయ అనేది పిండుకొని, అంటే బావుంటది అలా తింటే. కర్రీ కూడా చల్లారిపోయినా టేస్ట్ అనేది కొంచెం పుల్ల పుల్లగా ఉంటది. మరి చప్పగా అయిపోదు. కొంతమంది చింతపండు ఏసుకుంటారు కర్రీస్‌లోని. కొన్ని కర్రీస్‌లోనైతే నేనైతే చింతపండు వేయొద్దని చెప్తాను. ఎందుకంటే నిమ్మకాయ ఏస్తే ఆ టేస్ట్ బావుంటుంది. నాకు నచ్చుతుంది. మరి చింతపండు టేస్ట్ అనేది వేరేలా అనిపిస్తుందన్నమాట. ఇంక ఫుడ్ అయిపోయింది. తినేసాను. ఫుల్‌గా తలకైతే ఆయిల్ పెట్టేసుకున్నానండి. హెడేక్ ఫుల్‌గా వస్తుంది. ఇగ మనకి వాతావరణం చాలా మారిపోయింది కదా! వేడిగా ఉంటుంది. ఇంకా టైం వచ్చేసి 11:30 అలా అవుతుందన్నమాట. అదిగో మీకు చూపిస్తున్నాను కదా! వాకింగ్ అనేది అయిపోయింది. ఇంక అంతా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక పడుకోవడమే. మేము పడుకునేసరికి ఇలాగే 12, 1 2 కూడా అయిపోతుందండి. ఈ మధ్య అసలు 3 డేస్ నుంచి అసలు నిద్ర రావట్లేదు నాకైతే. ఎంత పడుకుందామని ట్రై చేసినా గాని నిద్ర పట్టట్లేదు. క్లైమేట్ చేంజ్ అయింది. నేను కూడా చేంజ్ అయిపోయినట్టున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ మాట మునక్కాడ అండ్ వంకాయ ఎగ్ కర్రీ వండుతుంది మమ్మీ. ఈ కర్రీ అనేది చాలా బావుంటది. కాకపోతే సరిగ్గా రాలేదు ఇవాళైతే. మరి సరిగ్గా చేయలేదు. మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలని చెప్పేసి అన్నాను గదా! అదేంటంటే ఈరోజు నేను భోంచేస్తున్నప్పుడు ఏంటయిందంటే సరిగ్గా ఫుడ్ పెట్టుకున్నాను. ఒకవైపు వీడియో రికార్డ్ చేయాలని జెప్పేసి ఫోన్ ముందు పెట్టుకున్నాను. ఒక పక్కేమో టీవీ ఆన్ చేశాననమాట. సడెన్‌గా ఇలా ఒక పైకి చూసి తినేసరికి నాకు గొంతు అడ్డం పడినట్టు అనిపించింది. చాలా భయమేసింది నాకు. ఈ మధ్య కాలంలో చాలా చాలా చూస్తున్నాం కదా! అలాగే నా చిన్నతనంలో కూడా నాకొక జరిగిందన్నమాట. ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది. అదేంటంటే మన పల్లెటూరులో ఏంటంటే సమ్మర్ టైమ్ అప్పుడు మనం అందరం బయట మంచాలేసుకొని ఆరుబయట పడుకోవడం అలవాటు. మాట్లాడుకుంటూ మా నాన్నగారు ఇంకా డ్యూటీ నుంచి వచ్చేసరికి 7:30, 8 అయ్యేది. ఇంకా అలా బయట కూర్చొని మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం అన్నమాట. మా అమ్మగారు ఏదో పని చేసుకుంటున్నాం. మేమిద్దరం ఉన్నాం. ఎందుకంటే మా నాన్నగారితో నేను బాగా క్లోజ్ అండి. బాగా ఇదిగా ఉంటా. అలాంటి టైంలోని నాకు ఏదన్నా డబ్బులుంటాయి గదా! కాయిన్స్ ఉంటాయి గదా! ఇంకా అవి తీసుకొని నేను మా నాన్నగారు కూర్చున్నారు పక్కన. తన పని అది చేస్తున్నారు. నేను మాట్లాడుకుంటూ మంచం పడుకొని కాయిన్ నోట్లో పెట్టేసుకున్నాననమాట. పెట్టుకొని పెట్టేసుకుంటే చిన్న పిల్లలం గదా! మనకేం తెలీదు. పెట్టేసుకొని సడెన్‌గా మింగేశాను. మింగేస్తే చెప్పాను మా నాన్నగారికి. మా నాన్నగారికి టెన్షన్ చెమటలు పట్టేస్తున్నాయన్నమాట. కాయిన్ అయితే ఇలా కడుపులోకి వెళ్ళిపోయింది. అడ్డుగా ఏం పడలేదు గానీ, అది అడ్డుపడుంటే వేరేలా ఉండేది నా పరిస్థితి. అప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. వెంటనే తీసుకెళ్ళిన తర్వాత చెప్పారు, "అదేం కాదు, బయటకొచ్చేస్తది.
మోషన్ తర్వాత అయిపోతది. టెన్షన్ అడ్డుగా ఏమీ లేదు గదా!" అని జెప్పేసి అన్నారు. మా నాన్నగారికి టెన్షన్ బయటకొచ్చినంత వరకు చాలా భయపడ్డారు. అలా అయింది. ఇప్పుడు నేను ఈ విషయం మీకెందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను చేసిన పని చూడండి నాకన్నీ తెలిసి కూడా టీవీ పెట్టుకున్నాను, ఒక వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను. అలా కాదండి, భోంచేసేటప్పుడు మాత్రం మా అమ్మగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, "టీవీ చూడొద్దు, ఫోన్‌లయి పెట్టుకోకండి, మామూలుగా ఫుడ్ మీద చూసి తినండి, కొంచెం నమిలి తినండి" అని చెప్తూ ఉంటారు. మనకు తెలుసు కదా! మనమేం పట్టించుకోము. అప్పుడు జరిగింది. ఆల్రెడీ నా లైఫ్‌లో జరిగింది. కానీ ఇలా ఇలా అయిందన్నమాట. మళ్ళీ నాకు అది గుర్తొచ్చింది. తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు స్కూల్ పిల్లల్ని మార్నింగ్ లేపేసి, స్నానాలు చేయించేసి, హడావిడిగా ఫుడ్ పెట్టేసి పంపించేస్తాం. పెద్ద పెద్ద ముద్దలు పెట్టేసి త్వరగా టైం అయిపోతుందని చెప్పేసి. అలా చేయొద్దు. ఎందుకంటే ఆహ్, ఏ టైంలో ఏ క్షణంలో మనకు ఎలా ఉంటదో మనకు తెలీదు కాబట్టి, పిల్లలకి ఫుడ్ పెట్టాలంటే వెంటనే బ్రష్ చేయించేసి, చిన్న పిల్లలే కదా! బ్రష్ చేయించి శుభ్రం కాళ్ళు చేతులు మొఖం కడిగేసి ముందు ఫుడ్ పెట్టి తర్వాత స్నానాలయి చేయించండి. ఎందుకంటే చాలా కంగారులో మనమే ఇలా పెద్దోళ్ళమే ఇలాగ అవుతున్నామంటే, పిల్లలు చిన్న పిల్లలకి ఏం తెలుస్తదండి? త్వరగా మింగేస్తుంటారు. కొంతమంది నమలకుండా మింగేస్తుంటారు. అది కూడా ఇబ్బంది. ఇప్పుడు పానీపూరీలని ఇంకేవేవో చూస్తున్నామండి, టీవీలోని చాలా చాలా చూస్తున్నాం. మాక్సిమం పిల్లలకి గూడా తల్లిదండ్రులే చెప్పాలి, నమిలి తినండి అని చెప్పాలి. ఆహ్, చాలా ఇబ్బందయిపోద్దండి చాలా. నేను ఆ కాయిన్ మింగేసాను కాబట్టి నాకు సరిపోయింది. లేకపోతే నేను ఇంకా ఎలా ఉండేదో నా పరిస్థితి. కాబట్టి పిల్లలకి తినేటప్పుడు, పిల్లలనే కాదు, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే తినేటప్పుడు మాత్రం ఇంకా వేటి వైపు చూడకండి. ఫోన్ గానీ, టీవీ గానీ, మాట్లాడడం గానీ అవన్నీ తగ్గించేస్తారు. పెద్దవాళ్ళు ఊరికే చెప్పరండి ఏ విషయమైనా సరే. మన మంచి కోసమే చెప్తారు. కాబట్టి ఈ ఈరోజు నేను చాలా ఇబ్బంది పడిపోయాను. ఫుడ్ గూడా నేను భయపడిపోయాను తినడానికి. గొంతులో అడ్డుపడినట్టుగా అనిపించింది సడెన్‌గా నాకు. కాబట్టి ఈ పిల్లలకి తినిపించేటప్పుడు గానీ, మీరు తినేటప్పుడు గానీ, అందరూ కూర్చొని తిన్నప్పుడు గానీ, ఎక్కువగా మాట్లాడడం గానీ, టీవీలు చూడడం గానీ, మొబైల్ చూడడం గానీ, కొంచెం తగ్గించుకుంటే మంచిదని నా ఉద్దేశం అండి. నా లైఫ్‌లో అయితే అలా జరిగింది. ఇంకా ఇదేనండి, పిల్లల విషయంలో గానీ చూసుకోండి. చిన్న పిల్లలు కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులిచ్చేస్తారు, ఆ కాయిన్స్ నోట్లో పెట్టేసుకుంటారు. ఏవో చిన్న చిన్నగా ఆడుకోమని పెడుతుంటారు బొమ్మల్లాంటివి. అవి కూడా చిన్న పిల్లలు ఏంటంటే ఏది ఇచ్చినా ఫస్ట్ నోట్లో పెట్టేసుకుంటారు చిన్న పిల్లలు. వాళ్ళకేం తెలీదు. ఇప్పుడేం చేస్తారంటే ఏదో ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి తల్లిదండ్రులు బయట పని ఏదైనా చేసుకుంటూ ఉంటారు. అలా చేయొద్దండి. అబ్జర్వ్ చేస్తూ పిల్లలు మీరు కూడా వర్క్ చేసుకోండి. ఎందుకంటే చాలా ఇబ్బందయిపోతది. వస్తువులు గూడా కొంతమంది ఏం జేస్తారంటే ఉయ్యాల్లో పడుకోబెట్టేసి పాల డబ్బాలవి నోట్లో పెట్టేసి ఇంకెళ్ళిపోతారు. ఇంకా అలా ఆళ్ళు చిన్న పిల్లలు అవి పాల డబ్బా వెయిట్ కూడా మొయ్యలేరు. చాలా జరిగినయి చూస్తున్నాం గదా! కాబట్టి "నీకేం తెలుసా?" అంటే నేను చూసినయే చెప్తున్నానండి. పాల డబ్బా పెట్టుకొని అలా ఉండిపోతారు. ఆ బరువు నోటి దగ్గర అలా ఉండిపోద్ది కాబట్టి తీసుకోవడానికి గూడా ఇబ్బంది పడతారు. ఊపిరాడక చాలా జరుగుతున్నాయి. కాబట్టి పిల్లలు విషయంలో కూడా జాగ్రత్తగుండండి. అంతగా పనుంటే పిల్లలకి చాపేసి ఓ పక్కన మీరు కూడా కూర్చొని మీ కాయగూరలు కట్ చేసుకోవడమా, ఏదన్నా వంట చేసుకోవడం అలా చేసుకోండి. మీ కనుచూపు మేరలోనే పిల్లల్ని కనబడుతున్నట్టుగానే మీరు పననేది చేసుకోవాలి. తప్పదు మరి. వాళ్ళు ఎదిగినంత వరకు పెద్దోళ్ళయిన తర్వాత కూడా కొన్ని కొన్ని మనకే తెలుస్తలేదు. నోరాని పిల్లలు వాళ్ళకేం తెలుస్తది. స్కూల్స్‌కెళ్తున్నప్పుడు గూడా అమ్మ అన్నం కూడా నమిలి తినాలి అని చెప్పాలి మీరే. అన్నీ చెప్తేనే వాళ్ళకి అర్థమవుతది. లేకపోతే మనమే ఇబ్బంది పడాలి, మనమే బాధపడాల్సి ఉంటది. అంతేనండి. అయితే ఇంక మార్నింగ్ నేను ఇంకా టమాటా ఎగ్ కర్రీ చేసేశారు. ఈరోజు నేను ఇంట్లో అయితే నిమ్మకాయలయితే ఏమీ లేవు. లేకపోతే నేను చింతపండు పులుపేయమన్నాను. కర్రీ అయితే కొంచెం నాకంత నచ్చలేదు. కానీ నచ్చలేదని నేను తినకుండా ఉండను. తింటాను నేను. ఇంతకుముందు అలా ఉండేది కాదు కానీ ఏదైనా సరే పెట్టింది నేను తింటాను. నచ్చకపోయినా తినడానికే ట్రై చేస్తాను. అన్నీ అలవాటు చేసుకోవాలండి. ఇంకా అలాగే నేను బయటనేది తుడుచుకుంటున్నాను. ఎండ మాత్రం మామూలుగా లేదు. ఇంక సమ్మరే మనకి అలా ఉంది. ఇంక పనులనేది అయిపోయింది. మాక్సిమం ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోయినాయి. ఇంక ఈవినింగే బట్టలనేది ఉతుకుతానండి. ఎండలో నేను చేయలేను, నా వల్ల కాదు. కొంచెం బద్ధకంగా ఉంది. నిద్ర కూడా వచ్చేస్తుందండి నాకైతే ఫుల్‌గాను. ఇవాళైతే అన్నయ్య రాకముందే నేనే ఫుడ్ తినేసాను త్వరగా తినేసి కొంచెం నాకు 3 డేస్ నుంచి అస్సలు నిద్ర పట్టట్లేదు. 3 అయిపోతుంది, 3:30 అలాగ అయిపోతుంది పడుకునేసరికి నాకు అర్థం కావట్లేదు. అందుకే ఇంకా నిద్ర వస్తున్నప్పుడే పడుకోవాలని చెప్పేసి ఇంకా
పడుకుండిపోదామని చెప్పి పడుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఎక్కువ నిద్రపోకపోయినా మొబైల్స్ ఎక్కువ చూసినా సరే మన కళ్ళు ఇబ్బందవుతదండి. ఎందుకంటే చూస్తున్నాం కదా! నాకు కూడా సేమ్ ప్రాబ్లమ్ కళ్ళలో ఏదో మెరుపుల్లాగా రావడం ఒక 1, 2 మినిట్స్ అలా అవుతుంది. అందుకే ఇంక త్వరగా పడుకోవడానికి ట్రై చేస్తున్నాను గానీ నాకు నిద్ర పట్టట్లేదు. నాకు భయమండి మళ్ళీ అలా మెరుస్తదేమో టెన్షనొచ్చేస్తుంది అలా మెరిసినప్పుడు. కాబట్టి మొబైల్ గూడా ఎక్కువ చూడను. మొబైల్ ఎక్కువ చూస్తే ఆ లైటింగ్ పడడం వల్ల నిద్ర అనేది రాదు. ఆ లైటింగ్ అలా ఉంటది. టీవీ అయినా, మొబైల్ అయినా సరే నిద్ర రాదు చూస్తుంటే. అదే చూడండి బుక్ పట్టుకుంటే 5 నిమిషాల్లో నిద్రపోతాం. నిద్ర బాగా ఊపేస్తుంటది. అదే దానికి తేడా. ఇది లైటింగ్ డైరెక్ట్ కళ్ళలో పడుతూ ఉంటది. దగ్గర పెట్టుకొని చూస్తూ ఉంటాం కాబట్టి. ఇంక లంచ్ అనేది అయిపోతుంది. అన్నయ్య వస్తాడు లేట్ అయిందండి. 2 అయింది. ఇంక నేను ఈరోజు త్వరగా తిన్నాను. మార్నింగ్ కూడా కొంచెం తక్కువ తిన్నాననమాట. ఎగ్గు అండ్ వంకాయ, మునక్కాడ కర్రీ. ఈ కాయగూరలు పలానాది ఇలా చేస్తే నాకు నచ్చదు, ఇలాగే తింటాను అంటే మాత్రం ఇబ్బంది పడాల్సొస్తది కాబట్టి, మనకి నచ్చినా, నచ్చకపోయినా కొంచెం తినడానికి అలవాటు పడండి. ఏదైనా సరే చేదు కర్రీలైనా సరే, ఏవైనా సరే. నేనేదో అలాగే చేస్తున్నాను. ఇప్పుడు నచ్చిందనుకో కొంచెం కాకపోతే కొంచెమైనా టేస్ట్ చేసి వదిలేస్తానండి నేను. తింటాను, అలవాటు చేసుకుంటాను. రేపు మనం బయటికెళ్తే అలా ఉంటదో, మనకు నచ్చిన ఫుడ్ దొరకదు. ఏ క్షణం ఎలా ఉంటదో తెలీదు. ప్రతి దానికి మనం రియలైజ్ అయిపోవాలంతే. ఇంకా అది నీట్‌గా ఉందో లేదో చూసుకొని తినడమే తప్ప గానీ ఇదొద్దు, పలానదొద్దు అనుకుంటే మాత్రం ఇబ్బంది పడాల్సొస్తుంది. నేను ఇలాగే ఉంటానంటే ఎక్కడైనా మనం ఇబ్బంది పడాలి. నేను ఇలానే ఉంటాను. నాకు ఇలాగే కావాలంటే ఇబ్బంది పడాల్సిందే. ఇదేనండి ఈరోజు వ్లాగ్ అయితే. మన వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే బోల్డ్ వ్లాగ్స్ అనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. నాకైతే ఫుల్‌గా నిద్రొచ్చేసిందనమాట. ఇంకా పడుకుని పోతాను. అన్నయ్య డ్యూటీ నుంచి వచ్చేసారు ఆల్రెడీ. తను ఫ్రెష్ అప్ అవుతుంది. తినేసిన తర్వాత తను డ్యూటీకెళ్ళిపోతే అప్పుడు పడుకుంటాను నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.